అసలు ఈ అఖండ 2 వాయిదా వెనకాల ఏమన్నా కుట్ర జరిగింది? అనిల్ శంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట అని ముగ్గురు పార్ట్నర్స్. కాబట్టి బాలయ్య బాబుకి శత్రువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళే నిర్మాతల్ని. బాలకృష్ణ గారికి విరోధులు ఎవరుంటారండి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ జగన్ గారే. నమస్తే, వెల్కమ్ టు సిఓ టీవీ. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. సో వారిని అడిగి ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న చాలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమా కూడా ఈ మధ్యకాలంలో అఖండ 2 చూసుకుంటే 4th రిలీజ్ అవ్వాల్సింది, 4th ప్రీమియం రిలీజ్ అండ్ 5th గ్రాండ్ రిలీజ్ కావాల్సింది ఇప్పుడు 12th వచ్చేసింది. రేపు 11th ప్రీమియర్ షో వేస్తున్నారు. సో ఈ పెద్ద సినిమాలకే ఈ వాయిదాలు ఉంటే అసలే జనాలు థియేటర్స్ దగ్గరికి రావట్లేదు. సో అసలు ఇలాంటి వాయిదాలు పడితే థియేటర్స్ దగ్గరికి రాగలరా? అసలు ఈ అఖండ 2 వాయిదా వెనకాల ఏమన్నా కుట్ర జరిగిందా? కుట్రలో తొక్క లేదు కానండి. అఖండ సినిమాకి వాళ్ళు ప్రొడ్యూసర్స్ ముగ్గురు కలిసి ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు అనిల్ శంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట అని ముగ్గురు పార్ట్నర్స్. వాళ్ళు గతంలో దూకుడు, నేను ఒక్కడే లాంటి సినిమాలు తీశారు. అప్పుడు వచ్చిన లాస్ ప్రకారం ఈరోస్ కంపెనీ వాళ్ళకి మహేష్ బాబు గారు తాలూకు ఎవరో ఫైనాన్స్ ఇప్పించారు, ఈరోస్ రికమెండ్ చేసి. ఆ బాకీ ఉంది 23 కోట్లు ఎంతో, అంటే సుమారుగా చెప్తున్నా. ఆ బాకీ వీళ్ళు ఏం చేయాలంటే విడిపోయిన తర్వాత అనిల్ శంకర్ గారు వేరే సినిమాలు తీస్తున్నారు, వీళ్ళు వేరే సినిమాలు తీస్తున్నారు. ఆ డబ్బు ఎవరు కట్టాలో తెలియక కోర్టులు గొడవలు అలా పెండింగ్లో ఉంది. ఈ అఖండ అనే సినిమా రిలీజ్గా ఉంది అన్న విషయం వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ముందే సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు, దిల్ రాజు గారు లాంటి పెట్టుకుని ఆ ఈరోస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుని, అయ్యా మేము ఇంత షేరు, మాది ఇంత షేరు, మేము ఇలా చేయాలి ఏదో చిన్న ఒక సెటిల్మెంట్ చేసుకుంటే బాగుండేది. వీళ్ళు ఏంటంటే అది 14 రీల్స్, ఇది పాత కంపెనీ. మన సినిమా తీసింది 14+ కదా, దీని మీద రావడానికి వాళ్ళకి హక్కులు లేవు అని ఎవరికి సలహా చెప్పి ఉంటాడు వాడు. వాళ్ళు ఆ లాజికల్ మీద, నువ్వు ఆ కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు కదా మీ ఇద్దరును, కాబట్టి ఆ డైరెక్టర్గా మీరు దీనికి హక్కు ఉంది అని ఉద్దేశం కోర్టుకి వెళ్ళారు డైరెక్ట్గా, పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళకుండా. ఆ కోర్టు అనేది ఇంకా ఎవరు ఆపలేను కదా, ఆ విధంగా పోస్ట్పోన్ అయింది. ఆ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇండస్ట్రీకి ఎందాక మీరు చెప్పినట్టుగా బాలకృష్ణ గారికి బ్యాడ్ నేమ్, బోయపాటి శ్రీను గారికి బ్యాడ్ నేమ్, బాలకృష్ణ గారి సినిమా కూడా ఆగిపోయిందని ఇంకో బ్యాడ్ నేమ్. ఇవన్నీ కాకుండా 5వ తారీఖు సోలో డేట్ అండి, ఒక్క సినిమా తప్ప మిగతా ఎవ్వరు రాలా. ఎందుకు రాలేదు? బాలకృష్ణ గారి పెద్ద సినిమా, ఎక్స్పెక్టెడ్ సినిమా, 250 కోట్లు పెట్టి తీసిన సినిమా, కాబట్టి మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. 12వ తారీఖు వెళ్ళారు అందరూ. 12వ తారీఖు 15 సినిమాలు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ వచ్చి దీవి పండి ఈ పడితే ఈ 15 సినిమాలు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్తే 19 సినిమాలు ఉన్నాయి, 25 సినిమాలు ఉన్నాయి, 1వ తారీఖు సినిమాలు ఉన్నాయి, మళ్ళీ పండుగ సినిమాలు ఉన్నాయి. వీళ్ళందరూ చాలా చెదిరైపోయారు. దీనివల్ల ఏమైందంటే సంక్రాంతి లైన్ అంతా కూడా చెదిరిపోయింది. ఒక్క అఖండకి నిర్మాతలు చేసిన తప్పిదం వల్ల 15 మంది నిర్మాతల భవిష్యత్తు పోయింది. సో ఇది నిర్మాతల నిర్లక్ష్యమేనా? 100% నిర్మాత వైఫల్యం. ఇంకెవరంటే లేదు. బాలకృష్ణ గారికి ఏ పేమెంట్ ఇవ్వాలి వీళ్ళు, బోయపాటి శ్రీను గారికి ఏ పేమెంట్ ఇవ్వాలి వీళ్ళు, కాబట్టి వాళ్ళిద్దరి వల్ల కాదు. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైంది లేదా ఇంకో రంగం అంటే ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్రకారం తీశారు సినిమా. బిజినెస్ కూడా బాగా జరిగింది, సేల్ చేశారు అన్ని ఏరియాలో అండి. ఓటీటీలు అమ్మారు, అక్కడ అమ్మారు, అన్ని అమ్మారు. ఇంకో టాక్ ఏమనిపించిందంటే 175 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ టైం బాలయ్య బాబు గారిది 5 భాషల్లో పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవుతోంది. కాబట్టి బాలయ్య బాబుకి శత్రువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళే నిర్మాతల్ని కొంచెం ఎగదోశారు అని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. దానిలో అసలు పిచ్చి మాట్లాడండి, తప్పండి. నేను బాలకృష్ణ గారికి విరోధులు ఎవరుంటారండి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ జగన్ గారే బాలకృష్ణ అభిమాని, తెలుసా మీకు? బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను. జగన్ గారు గతంలో, అంటే ఆయన యూత్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అతను. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు, చాలా మీటింగ్లు చెప్పారండి. రెండోది ఏంటంటే రాజకీయం వేరు, సినిమా వేరండి. వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా వీళ్ళ పగబట్టి ఉండొచ్చు తప్ప, వీళ్ళు పదవిలో ఉండి వీళ్ళ ప్రభుత్వం ఉండగా వాళ్ళు పగబట్టి సినిమాని ఆపడం, వీళ్ళని ఎగదొట్టి అనేది చాలా ఫూలిష్నెస్ పని. అలా తప్పది, అవన్నీ ట్రాష్ మాటలు అనమాట. ఏం కాదు, కేవలం వీళ్ళు ఆ బాకీ వాళ్ళు రాలే అనుకుని చేసుకున్నారు, మిగతా అంతా సెట్ చేసుకున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ని ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నారండి. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు 27.5కి అంత కొన్నారు నైజాం అండి. దాంట్లో ఆల్రెడీ 15 కోట్లు ఇక్కడ తెలుగు ఫైనాన్సర్ కట్టారు కూడా. వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఈ డబ్బు ఇలాగా, ఆ డబ్బు అలాగా, ఈ డబ్బు ఇలాగా అని అందరికీ సెట్ చేసుకున్నారు అన్నీ. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అనుకోకుండా ఏ రోజు తగిలింది, అందువల్ల పోయింది. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే వీళ్ళు 27 కోట్ల లాస్ ఏర్పడింది అంటారు ఈ అఖండ 2 వాయిదా వల్ల.
చాలా లాస్ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ముందు రోజు సినిమాకి 1000 రూపాయలు 600 పెట్టారు, 600 పెట్టారు, అది 1000 బ్లాక్లో అమ్ముతారులేండి. వాళ్ళు కొంటా కూడా చాలా మంది రెడీగా ఉన్నారు కదా, కొన్నారు కూడా. ఇప్పుడు 700 పెట్టారు రేపటి షోకి, 11వ తారీఖు షోకి, ప్రీమియర్ షోకి 700 పెట్టారు. 700 పెడితే ఏముంది, 100 రూపాయల వాళ్ళు ఏం ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు 12వ తారీఖు నేను చూసి 700 ఇలాగా థౌజండ్స్లో పెట్టడం అనేది కరెక్టేనా? అది తప్పండి. 1000 కట్టడం అంటే అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఇప్పుడు సినిమా చూసేది ఫ్యాన్స్ అండి, ఆ ఫ్యాన్స్ని దోస్తున్నారు వీళ్ళు. పూర్వం మా చిన్నప్పుడు మేము 90స్లో మేము ఫ్యాన్స్గా ఉన్న రోజుల్లో 200 టికెట్ అనుకోండి, లేదా 3 రూపాయల టికెట్ అనుకోండి, మాకు ఒక థియేటర్ కెపాసిటీ ఎంత ఉందో అంతా మాకు ఇచ్చేవారు సేమ్ రేట్. అదే నేను అడగబోతున్నాను, ఎందుకంటే ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోస్ పెడతారు. మరి ఫ్యాన్స్కి డబ్బులు లేకుండా అభిమానులు మాత్రమే వస్తారు ఆ షోకి చెప్పాలంటే. సో వాళ్ళ కోసం ఫ్రీగా ఒక షోకి వేయచ్చు కదా. అది అలా వేయవలసింది పోయి వాళ్ళని దోస్తున్నారు, అది తప్పది. అది వచ్చిన డబ్బు ఎవరికి ఇస్తున్నారు, మళ్ళీ ఆ హీరోలకిను వాటికి ఖర్చు పెడుతున్నారు. అందులో ఫ్యాన్స్ని క్యాష్ చేసుకుంటున్నారు ఈ ప్రీమియర్ షోకి వేయటం వల్ల, అది తప్పండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ చేయడం వల్ల ఈ 15 సినిమాల్లో ఆల్రెడీ 3 సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. నందు గారి సినిమా 1వ తారీఖు వెళ్ళిపోయింది, సురేష్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకో సినిమా నెక్స్ట్ మంత్ ఇప్పుడు వేస్తారు. అలాగే మన ఇంకో సినిమా వచ్చింది దామోదర్ ప్రసాద్ గారిది, అది ఒక ఇషా అనే సినిమా ఉందండి, అది ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. అంటే ఈ 15లో 3 మంచి సినిమాలు ఉన్నాయి. అంటే మంచి అంటే అన్ని మంచిలేండి, రిలీజ్ అయ్యే 1, 2, 3లో ఉన్న సినిమాలు 3 పోస్ట్ పోన్ చేశారు. మిగతా 12 వేసిన ఒకటి తీసిన ఒకటి. వీళ్ళు వేస్తే ఈ కాదని మేము రిలీజ్ మార్చుకో, మేము వేసేస్తాం అని అన్నారు అనుకోండి, థియేటర్ దొరకవు. ఒకళ్ళు దొరికినాయి అనుకోండి, జనం రారు. ఇప్పుడు ఘంటసాల సినిమా ఉందండి, పూర్తిగా నష్టపోతారు. ఘంటసాల సినిమా నేను చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా, చాలా బాగుంది. దానికి చదవాడి సినిమా సార్ మొదటి టికెట్లు 1,00,000 రూపాయలు కొంటా అన్నారు. ఆడియో ఫంక్షన్ చేశారు, గ్రాండ్గా అన్నీ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పబ్లిసిటీ నిమిత్తం రిలీజ్ ముందు ఒక 700 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఆగిపోయింది. 12వ తారీఖు ఆగిపోతే ఈ ఖర్చు పెట్టి 10 లక్షలు వెనక్కి రాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మళ్ళీ డేట్ రాదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేయాలి, వేసేద్దాం అంటున్నారు. వేసేస్తే మొత్తం పోద్దని చెప్తే అని వినిపించుకోవట్లేదు. వాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. జనం వెళ్ళిపోతే జనం రానప్పుడు ఎందుకు? ఇంకా సినిమా చేసేది జనం చూడటం కోసం కదా, మీరు ఇంత పబ్లిష్ చేసింది. జనం రారు కదా, రారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఓ పక్కన ఘంటసాల, ఓ పక్కన ఇది ఆడుతుంది అనుకోండి, ఎవరు దేనికి వెళ్తారు? ఆ విషయం మీలాంటి వాళ్ళు కూడా తెలుస్తుంది, మరి వాళ్ళకేం తెలియదు. కాబట్టి తప్పు రైట్ అయినా పోస్ట్ పోన్ చేసుకునేది కరెక్ట్ అండి. చాలా సినిమాలు ఫిబ్రవరికి వెళ్ళిపోతాయి. ఈ 15 సినిమాలు ఓ 10 సినిమాలు ఫిబ్రవరికి వెళ్ళిపోతాయి, జనవరి ఖాళీ ఉండదు కాబట్టి. ఈ తప్పిదం వల్ల ఏంటంటే, మొత్తం ఒక కారు వచ్చి ఒక ట్యాక్సీ కుదిరితే మళ్ళీ ఆ ట్యాక్సీలు ఇంకో ట్యాక్సీ కుదిరితే మొత్తం 50 ట్యాక్సీలు పోయినాయి. ఇప్పుడు ఈ చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ప్రమోషన్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు. ఆ డబ్బంతా పోయింది. యాడ్స్ కోసం, ఫ్లెక్సీస్ కోసం, ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుంటారు. సో ఈ భర్తీ అనేది ఎవరైనా పూడుస్తారా? ఎవరు పూడతారండి? ఎవరు పూడ్చరు, వాళ్ళే భరించారు. ఎవరు సంబంధం? ఎవరు తీసిన గొయ్యిలు వాళ్ళే పడతారంటే, ఎవరు డబ్బు ఆడే పడుకుంటారు. ఇప్పుడు ప్రేక్షకుడికి ఏమొస్తుంది? ప్రేక్షకుడు తప్పేం కాదు కదా. ప్రేక్షకుడు ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను అంటారు ఏంటి? ప్రేక్షకులకి ఇది ఒక న్యూస్ మాత్రమే, ఇది ఇలా జరిగింది అలా జరిగింది అనే న్యూస్ మాత్రమే. అంటే ఇప్పుడు తెలిసి యాక్షన్ చేయడం వేరు, తెలియక యాక్షన్ రావడం ఉంటుంది. ఇది తెలియకుండా యాక్షన్ అయింది. ఈ 15 సినిమాల్లో డిఫరెంట్గా ఎంతో కొంత లాస్ మూట కట్టుకోవాల్సిందే. అలాగే అఖండ కూడా 5వ తారీఖున ఉన్న క్రేజ్ ఇప్పుడు ఉండదు, ఒకసారి పోస్ట్ పోన్ చేస్తే.